హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూఏపాత్ స్టూడియోలో ఉన్న ఫీచర్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, అలాగే ఫస్ట్ ఒక చిన్న రోబోట్ని క్రియేట్ చేసి రన్ చేసినప్పుడు వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అని ఒక టెక్స్ట్ మెసేజ్, అంటే ఒక పాపప్ మెసేజ్ వచ్చేటట్టు ఒక చిన్న రోబోట్ని డిజైన్ చేద్దాం. సో దాని పర్పస్ నేను యూఏపాత్ స్టూడియోని ఓపెన్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఓపెన్, క్లోజ్, స్టార్ట్, టీము, టూల్స్, సెట్టింగ్స్, మనం టూల్స్ కూడా చూసాం. అలాగే సెట్టింగ్స్ కూడా సెట్టింగ్స్ చూడలేదు ఇంతవరకు. అలాగే టూల్స్ చూసాము, టూల్స్లో క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసాము. సో మీరు స్టార్ట్ మీద క్లిక్ చేసినప్పుడు న్యూ ప్రాజెక్ట్ అని, న్యూ ఫ్రమ్ టెంప్లేట్, అలాగే రీసెంట్ ప్రాజెక్ట్స్, మూడు రీసెంట్ ప్రాజెక్ట్స్ కనపడుతున్నాయి. సో ప్రాసెస్ అంటే మనం ఒక రోబోట్ని స్టార్ట్ విత్ ద బ్లాంక్ ప్రాజెక్ట్, డిజైన్, ఆటోమేషన్ ప్రాసెస్. ఒక రోబోట్ని లేకపోతే ఒక ఆటోమేషన్ ప్రాసెస్ని క్రియేట్ చేసుకోవడానికి మనం ప్రాసెస్ యూజ్ చేస్తాము. అలాగే లైబ్రరీ, రీయూజబుల్ కాంపోనెంట్స్ని క్రియేట్ రీయూజబుల్ కాంపోనెంట్స్ అండ్ పబ్లిష్ దెమ్ టుగెదర్ యాజ్ ఎ లైబ్రరీ. లైబ్రరీస్ కెన్ బి యాడెడ్ యాజ్ ఏ డిపెండెన్సీస్ టు ఆటోమేషన్ ప్రాసెస్. సో రీయూజబుల్ కాంపోనెంట్స్ కావాల్సి వచ్చినప్పుడు మనం లైబ్రరీస్ డిఫైన్ చేసుకుంటాం. అలాగే న్యూ ఫ్రమ్ టెంప్లెట్స్, ట్రాన్సాక్షనల్ ప్రాసెస్, మోడల్ ప్రాసెస్ టు యాజ్ ఎ ఫ్లో డయాగ్రామ్, ఏజెంట్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్, రోబోటిక్ ఎంటర్ప్రైజ్ ఫ్రేమ్వర్క్. సో ఇవన్నీ కూడా మనకి టెంప్లెట్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో చూద్దాం. రోబోటిక్ ఎంటర్ప్రైజ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, ఏజెంట్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి అనేది మనం కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో ఇప్పుడు నేను ఒక కొత్త ప్రాసెస్ క్రియేట్ చేస్తున్నాను, ప్రాసెస్. సో ఇక్కడ మనం ప్రాసెస్ నేమ్ ఇచ్చేటప్పుడు మనకి ఉన్న నేమింగ్ కన్వెన్షన్స్ ఏంటంటే, మనం స్పేసెస్ కానీ అండర్ స్కోర్ కానీ ఇన్ని స్పెషల్ క్యారెక్టర్స్ని పెద్దగా యూజ్ చేయకూడదు. ఇక్కడ చూడండి, నేను గ్రీటింగ్ మెసేజ్, గ్రీటింగ్ మెసేజ్ 18th May. ఓకే. సో లొకేషన్ వచ్చేసి యూజర్ వెంకట్ డాక్యుమెంట్స్ యూఏపాత్ అని సేవ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఫస్ట్ ప్రోగ్రామ్, ఆర్ ప్రాసెస్ ఆల్ టు షో గ్రీటింగ్ మెసేజ్. క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఒకసారి చూడండి, రిబ్బన్ ఐకాన్స్ ఏమేమి కనపడుతున్నాయో చూడండి. ఇక్కడ స్టార్ట్ అని చెప్పి, అలాగే స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మనం మళ్ళీ మన యొక్క న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న ప్యానల్కి వెళ్ళిపోతుంది. లేదు, మీరు ఆల్రెడీ ఇక్కడ గ్రీటింగ్ మెసేజ్ 18th May అనే ప్రాజెక్ట్లో మనం ఉన్నాం. మీరు ఇలా యారో మార్క్ స్పేస్ క్లిక్ చేస్తే మనం డిజైన్లోకి, మన ప్రాజెక్ట్లోకి వచ్చేసాం. తర్వాత ఇక్కడ ఎక్స్క్లూడ్, స్టార్ట్, డిజైన్, ఎక్స్క్లూడ్ అని, ఎగ్జిక్యూట్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ కనబడుతున్నాయి. స్టార్ట్, డిజైన్, ఎగ్జిక్యూట్. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అని, యాక్టివిటీస్ ట్యాబ్ కనబడుతుంది. ఇవన్నీ మనం చూసాం. వీటిని కావాలనుకుంటే మీకు యొక్క వర్క్ స్పేస్ని, మెయిన్ వర్క్ స్పేస్ని పెంచుకోవాలి అనుకుంటే మీరు వీటిని ఆటో హైడ్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఓకే. ప్రాపర్టీస్ని కూడా మీరు ఆటో హైడ్ ఆప్షన్ తీసుకోవచ్చు. సో ఈ రిబ్బన్ ఐకాన్ కూడా రిబ్బన్ ఐకాన్ కూడా మీరు మినిమైజ్ చేసుకోవచ్చు, మీకు వర్క్ స్పేస్ ఎక్కువ కావాలి అనుకుంటే. సో రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉంది. సో షార్ట్ కట్ కూడా ఉంది కావాలంటే దీనికి Ctrl F1 maximize the
ribbon, control F11, F1 సారీ control F1. ఓకే, తర్వాత చూడండి బై డిఫాల్ట్గా వచ్చిన యాక్టివిటీస్ మీకు ఆ యాప్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ కూడా వచ్చినాయని చూసాము. అలాగే ఫేవరెట్స్ ఉన్నాయి కదా, ఫేవరెట్స్లో అసైన్ అని, సీక్వెన్స్ అని, రైట్ లైన్ అని చెప్పి ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో మీకు ఏదైనా కావాల్సింది ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఓకే, సో ఫస్ట్ క్లోజ్ చేసేస్తున్నాను. నేను ఫస్ట్ సీక్వెన్స్ని డ్రా చేసుకుంటున్నాను. ఓకే, సీక్వెన్స్ మీద క్లిక్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ర్యాప్ చేయండి. ఓకే, ఇది కంటైనర్ లాగా యూజ్ అవుతుంది అనమాట మనకి. తర్వాత సీక్వెన్స్కి సంబంధించిన హెల్ప్ కావాలనుకుంటే మీరు హెల్ప్ మీద క్లిక్ చేస్తే సీక్వెన్స్ అలా దీనివల్ల ప్రాపర్టీస్ ఏంటి, ఇవేంటి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇవన్నీ చదవండి కుదిరితే. ఓకే, తర్వాత వచ్చేసి నాకు వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అని ఒక మెసేజ్ బాక్స్ నాకు డిస్ప్లే కావాలి. వీటిలో ఎక్కడో మెసేజ్ బాక్స్ అనేది ఒకటి ఉంది. రీసెంట్లో సీక్వెన్స్ని రీసెంట్గా ఇచ్చేసాం, ఫేవరెట్స్లో అసైన్ అని చెప్పి, సీక్వెన్స్ అని చెప్పి, రైట్ లైన్ అని చెప్పి 3 యాక్టివిటీస్ మనకు ఉన్నాయి. ఓకే, నాకు మెసేజ్ బాక్స్ కూడా నేను ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాను. సో మెసేజ్ బాక్స్ అనేది ఎక్కడుందో చూడండి. సెర్చ్ కొడితే బాక్స్ అని చెప్పి సెర్చ్ కొడుతున్నాను. సిస్టంలో డైలాగ్లో మెసేజ్ బాక్స్ అని చెప్పి కనబడుతుంది. దీన్ని నేను ఫేవరెట్గా యాడ్ టు ఫేవరెట్ యాడ్ చేసుకున్నట్టయితే ఫేవరెట్స్లో మనకు మెసేజ్ బాక్స్ కనబడుతూ ఉంటుంది. ఓకే, సో మీకు అవసరం లేదు, మీరు రెగ్యులర్గా వాడే వాటిని ఫేవరెట్స్గా యాడ్ చేసుకోండి. మెసేజ్ బాక్స్ని తీసుకొచ్చి ఇక్కడికి డ్రాగ్ చేసుకున్నాను. ఇక్కడ టెక్స్ట్ మస్ట్ బి కోటెడ్. ఓకే, ఇక్కడ వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అని చెప్పి ఇక్కడ మెసేజ్ ఇస్తున్నాను. ఇక్కడ మనకి సేవ్ ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, సేవ్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే దీన్ని రన్ చేద్దాం, ఒకసారి రన్ చేసి అవుట్పుట్ చూద్దాము. వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అనే మెసేజ్ బాక్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ మెసేజ్ బాక్స్ మీద క్లిక్ చేసినట్టయితే మెసేజ్ బాక్స్కి సంబంధించిన AI కోర్ యాక్టివిటీస్ మెసేజ్ బాక్స్కి సంబంధించిన డిస్ప్లే నేమ్ మెసేజ్ బాక్స్ అని చెప్పి కనబడుతుంది. కావాలి అనుకుంటే మీరు దీని యొక్క డిస్ప్లే నేమ్ని మార్చుకోవచ్చు. తర్వాత బటన్ ఈజ్ ఓకే క్యాన్సిల్, ఎస్ నో క్యాన్సిల్, ఎస్ నో అని చెప్పి మనకి బటన్స్ దగ్గర ఫీచర్స్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి. ఓకే క్యాన్సిల్ చూడండి, ఇంకోసారి రన్ చేస్తున్నాను. ఓకే, వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అని చెప్పి ఓకే కనబడుతుంది మనకి. ఓకే, రైట్. తర్వాత వచ్చేసి క్యాప్షన్. సో క్యాప్షన్ కావాలంటే క్యాప్షన్ ఇచ్చుకోవచ్చు. తర్వాత టెక్స్ట్ వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అని చెప్పి మనం టెక్స్ట్ ఇచ్చాం. ఇవన్నీ కూడా ఇన్పుట్ ఫీల్డ్కి సంబంధించిన వాల్యూస్, ఫీల్డ్ నేమ్స్ అండ్ ఫీల్డ్ వాల్యూస్ ఉన్నాయి. అలాగే MISC ప్రైవేట్ టాప్ మోస్ట్ అని చెప్పి అవుట్పుట్ చూజ్ అండ్ బటన్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్. ఇవన్నీ కూడా మనం కమింగ్ వీడియోస్లో ఇంకా క్లియర్గా చూద్దాము. సో ఇక్కడ మెయిన్ సీక్వెన్స్లో మెసేజ్ బాక్స్లో ఉన్నాం మనం. ఓకే, సీక్వెన్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ కావాలనుకుంటే చూడండి, సీక్వెన్స్ సిస్టమ్ యాక్టివిటీస్ డాట్ స్టేట్మెంట్స్ డాట్ సీక్వెన్స్ డిస్ప్లే నేమ్ ఈజ్ సీక్వెన్స్ కావాలనుకుంటే మీరు నేమ్ మార్చండి, ప్రైవేట్ అని చెప్పి ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి టాగుల్ ప్యాన్ మోడ్, హైడ్ స్పేస్ కి టు ప్రెస్ మౌస్ మిడిల్ బటన్ టు ప్యాన్ ఆన్ డిమాండ్. సో ఇక్కడ పర్సంటేజ్ మనం జూమ్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఓకే, 200% జూమ్ చేస్తున్నాను, లేదు అనుకుంటే 25%, లేదు అనుకుంటే కంట్రోల్ బటన్ పట్టుకొని మౌస్కి ఉన్న వీల్ని మీరు పైకి కిందకి వీల్ని ప్రెస్ చేసినట్టయితే మీరు దాన్ని జూమ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఓకే, మీరు ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.